भी आगमन का इंतजार करते हुए पवित्र रहते हुए जी रहे हैं। కాబట్టి మన పరిశుద్ధతను కాపాడుకున్నట్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉందాం. इसलिए अपनी पवित्रता को बचाए रखने में बड़े ध्यान से हम रहेंगे. మన పరిశుద్ధులుగా అవ్వాలంటే మనందరికీ తెలిసిన విషయమే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచాలి. हमें पवित्र बनना है तो सबको पता है प्रभु यीशु मसीह के लहू पर हमें विश्वास करना चाहिए. ఆయన మన పాపముల కోసమే మరి ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని కార్చాడని విశ్వసించాలి. उसने हमारे पापों के प्रायश्चित के लिए ही अपने लहू को बहाया है करके विश्वास करना चाहिए. ఆ యొక్క రక్తం చేత నా పాపాలన్నీ కడిగి వేయబడ్డాయని కూడా విశ్వసించాలి. उसके लहू के द्वारा हमारे सारे पाप धुल गए हैं इस विषय पर भी विश्वास करना चाहिए. అంటే విశ్వసించినప్పటి నుండి ఇక మనం ముందుకి పాపం చేయకూడదు. और जब से हमने विश्वास किया है उसके बाद आगे को पाप नहीं करना चाहिए. కానీ మన లోకంలో ఉన్నాం, ఎక్కడైనా మనతో ఈ చిన్న పొరపాటు ఏమైనా జరుగుతుందేమోనని हम संसार में हैं, कहीं ना कहीं हमारे से थोड़ी सी भी गलती ना हो जाए इसलिए మరి ప్రభు సంఘాన్ని స్థాపించి మనకు మంచి సహవాసాన్ని అమర్చాడు. प्रभु ने कलीसिया की स्थापना की और हमारे लिए एक अच्छी संगति दी है. ఎందుకంటే ప్రతిదినం మన వాక్యం వినుట చేత మనం సరి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. क्योंकि हर दिन वचन सुनने के द्वारा हम अपने आप को सुधार सकते हैं. కాబట్టి మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అంటే కొన్ని విషయాల గురించి ధ్యానం చేసుకుందాం. तो हमें पवित्र बने रहना है तो कुछ विषयों को हम ध्यान करेंगे. యెషయా గ్రంథము आइए यशायाह की पुस्तक మొదటి అధ్యాయము पहला अध्याय 16వ వచనం చూద్దాం. 16वें वचन को देखेंगे. యెషయా గ్రంథము यशायाह మొదటి అధ్యాయము पहला अध्याय 16వ వచనం 16वां वचन. अपने को धोकर पवित्र करो, मेरी आंखों के सामने से अपने बुरे कामों को दूर करो, भविष्य में बुराई करना छोड़ दो. ఇక్కడ చూడైన ఏమంటున్నాడు, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో చెప్తున్నది ఏంటంటే प्रभु का वचन स्पष्ट रूप से हमसे क्या कहता है? మనము కడుక్కోవాలంట, శుద్ధి చేసుకోవాలట. हमें अपने आप को धोना है, अपने आप को पवित्र बनाना है. అంటే ప్రభువైన యేసు వారి రక్తం ఎప్పుడో 2022 సంవత్సరాల క్రితం మన కోసం కార్చబడింది. प्रभु यीशु मसीह का लहू तो पहले ही 2022 साल पहले बहाया गया है. అయితే మనము ఇప్పుడు ఆయన మార్గంలో ఉన్నాము. ఆయన మనకి హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే अभी हम उसके मार्ग में हैं, हमें वो सावधान क्या करता है? మీ పాపాలు మీరు కడిగి వేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. अपने पापों को हमें धोना है, अपने आप को शुद्ध करना है. అంటే యేసు రక్తం కార్చబడింది పాపులు పరిశుద్ధులుగా అవటం కోసమే. यीशु मसीह का तो लहू इसलिए बहा है कि पापी लोग पवित्र बन जाएं. అయితే ఆ విషయమందు విశ్వాసం ఉంచిన మనము ఇక పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. उस बात पर विश्वास करने वाले हम लोगों को ध्यान से रहना है, आगे को पाप नहीं करना है. కాబట్టి ఆ యేసు రక్తములో మన పాపాలను కడిగి వేసుకున్నాం. हमने यीशु मसीह के लहू में अपने पापों को धो डाला. అందుకే అంటున్నాడు, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా తొలగించేయండి. इसलिए कहता है कि तुम्हारे बुराई के काम मेरे सामने नहीं रहने चाहिए, उसको हटा दो. అంటే పాపాలైతే కడిగేసుకున్నాం కానీ पापों को तो हमने धो डाला, అంటే మనలో ఇంకా లోకపరమైన దుష్క్రియలు కార్యాలు చేస్తూనే ఉన్నాయి. फिर भी हमारे अंदर संसार की कुछ बुराइयां हैं जो हम उसके द्वारा कार्य करते हैं. అందుకే అంటున్నాడు, నాకు కనపడకూడదు, అలాగూ మీరు వాటిని తొలగించి వేసుకోండి అంటున్నాడు. इसलिए वो कहता है कि वो मुझे दिखाई नहीं देने चाहिए, अपने अंदर से उसे हटा दो. అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, కీడు చేయటం మాని మేలు చేయాలి అని కూడా చెప్తున్నాడు 17వ వచనంలో. 17 वचन में कहता है भलाई करना सीखो. అంటే మనం మేలు చేయటం అనేది కూడా నేర్చుకోవాలి. भलाई करना भी हमें सीखना चाहिए. పరిశుద్ధంగా ఉండాలంటే ఒకటేమో మనం కడుక్కోవాలి, మన పాపాలను ఒప్పుకొని యేసు రక్తంలో మన పాపాలు కడిగి వేసుకోవాలి. यदि हमें पवित्र बने रहना है तो यीशु मसीह के नाम से अपने पापों को पूरी तरह मानकर धो लेना चाहिए. అంటే మనకు నమ్మక కలగక ముందున్న పాపాలన్నీ కూడా యేసు రక్తంలో క్షమించి వేయబడ్డాయి. यीशु मसीह पर भरोसा करने से पहले जो जो पाप थे उन सबको क्षमा मांगना है, वो यीशु मसीह के लहू से धुल गए हैं. ఇక ఆ తర్వాతకి కార్యరూపంలో కూడా ఎక్కడ కూడా మనలో పాపం రాకుండా ఉండాలంటే ఆ దుష్క్రియలన్నీ కూడా తొలగించి వేసుకోవాలి. और उसके बाद भी हमारे अंदर कोई से भी कोई पाप के कार्य नहीं दिखने हैं तो उन सारे बुरे कामों को अपने अंदर से पूरी तरह से हटा डालना है. అలాగే కీడు అనేది ఎప్పుడు కూడా మన జీవితం ద్వారా జరగకుండా మేలు అనేది చేయటం నేర్చుకోవాలి. हमेशा बुराई नहीं भलाई ही करना हमें सीखना चाहिए. మానవ రీత్యా మనలో ఉండే అలవాటు ఏంటంటే हम इंसान हैं, इंसान के तौर पर हमारे अंदर की आदत क्या है? ఎవరైనా మనకి ఏదైనా కీడు చేశారంటే వెంటనే వాళ్ళ గురించి ఎట్టి కీడు చేయాలా, ఏదైనా కీడు జరిగితే బాగుండు, ఇదే ఆలోచనతోనే ఉంటాం. किसी ने हमारे जीवन में बुराई की है तो हम ये सोचते हैं उनके साथ ऐसा हो जाए या हम क्या करें, जिनको सबक मिले करके सोचते रहते हैं. లేక వాడికి మనం చేయక పని ఏదైనా కీడు వాళ్ళకి తగలాల్సిందన్న ఆలోచనలో కూడా మనతో ఉంటాయి. यदि हम कुछ करें या ना करें, हमारी सोच में ये होता है कोई तीसरा व्यक्ति उनके साथ ऐसा करे तो अच्छा होगा. కాబట్టి అలాంటి కీడు గురించిన ఆలోచనలు ఉండొద్దు. इस तरह के बुराई के विचार भी हमारे अंदर नहीं होने चाहिए. అందుకే వాక్యం ఇంకో చోట కూడా ఏం చెప్తుందో తెలుసా? इसलिए वचन एक और जगह क्या कहता है? కీడుని కీడు చేత జయించొద్దు, కీడుని మేలు చేత
జయించండి అంటాడు. बुराई पर जीत बुराई से मत पाओ, बुराई पर जीत भलाई से पाओ। అందుకే వాక్యం కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే కీడు చేయటం మానివేసి మేలు చేయండి. इसलिए वचन में लिखा है बुराई करना छोड़ दो, भलाई करना सीखो। మానవులు ఇచ్చేది కొంచెం కష్టమే, इंसान है तो इंसान के तौर पे करना बहुत मुश्किल है, కానీ మనకు పరిశుద్ధంగా ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాం. लेकिन हम पवित्र बने रहते हुए स्वर्ग राज्य जाना चाहते మరి हैं। పరిశుద్ధులుగా ఎప్పుడు ఉంటాం? तो पवित्र कब रहेंगे? మన పాపాలు కడిగేసుకున్నాం, ఇంత ముందు చేసిన పాపాలన్నీ. हमने जो पहले पाप किए थे उन सबको हमने धो डाला। దుష్క్రియలు మనలో ఉండకూడదని తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. बुराई भी हमारे अंदर नहीं रहनी चाहिए, उसको हटाने की भी हम कोशिश करते रहते हैं। అయితే కీడు గురించిన ఆలోచనలు కూడా మనలో రాకూడదు అని చెప్తున్నాడు. और लेकिन कहता है कि बुराई के विषय का सोच भी हमारे अंदर बिल्कुल नहीं आना चाहिए। మనం నిజంగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాల్సిందే. यदि हमें स्वर्ग राज्य जाना है तो जरूर पवित्र रहना हमें सीखना ही होगा। చాలా మందికి విశ్వాస జీవితం అనేది ఒక అలవాటు ప్రకారంగానే అయిపోయింది. बहुत लोगों के लिए विश्वास का जीवन आदत बन गया है। ఎలాగూ తినటము, పడుకోవటము, పని చేసుకోవటము, డ్యూటీలు చేసుకోవటము, ఈ యొక్క మన జీవితంలో దైనందిన జీవితంలో అనేక పనులు జరుగుతున్నాయో, जिस तरह हम खाते हैं पीते हैं, सुबह उठते हैं, नौकरी में जाने वाले नौकरी में जाते हैं आते हैं, जैसे हमारा दैनिक कार्य चलता रहता है, అందులో ఈ యొక్క ప్రార్థన అంశము లేదా సంఘంలో కూడుకోవటం అనేది కూడా ఒక అంశంగా మిగిలిపోయింది, కానీ ఒక ఆత్మీయమైన మార్పును కలిగించే విధంగా కనిపించటం లేదు. इसी तरह ये जो आत्मिक कार्य है जैसे प्रार्थना करना, चर्च में जाना, वचन सुनना एक आदत सी बन गई है। इसके द्वारा हमारे जीवन में कोई आत्मिक बदलाव या आत्मिक कार्य नहीं हो रहा है। అంటే మన దైనందిన కార్యాలు ఎలాగుండి అందులో ఒక భాగంగానే ఉంది, కానీ దీనికి ఉన్న ప్రాధాన్యతను మనం ఇవ్వలేకపోతున్నాం. जिस तरह हमारे दैनिक कार्य है वैसे ये कार्य भी हो रहा है, इसकी प्रमुखता हम नहीं समझ पा रहे हैं। అంటే మనం పరిశుద్ధులుగా ఉండేదానికి దేవుడి సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. पवित्र बने रहने के लिए प्रभु ने ये संगति दी है। పరిశుద్ధులం కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. अगर पवित्र नहीं रहेंगे तो हम स्वर्ग राज्य भी नहीं जा पाएंगे। అందుకంటే నా మాటలకు గనుక 20 వచనంలో ఉంటాడు, సమ్మతించక తిరుగుబడిన ఎడల మీరు నిత్యముగా ఖడ్గం పాలవుదురు అంటున్నాడు. यदि तुम ना मानो और बलवा करो तो तलवार से मारे जाओगे, ये 20वें वचन में लिखा हुआ है। 20 వచనంలో ఏమంటున్నాడు? 20 వాక్యంలో क्या कहता है 20वें वचन में? సమ్మతించక గనుక నువ్వు తిరగబడిన ఎడల, यदि तुम ना मानो और बलवा करो, అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడటం లేదు, तुम पवित्र बने नहीं रहना चाहते, దుష్క్రియలు మానుకోవటానికి తొలగించుకోవడానికి ఇష్టపడటం లేదు, बुराई को अपने अंदर से हटाना नहीं चाहते, కీడును వదిలిపెట్టడం లేదు, बुराई को अपने अंदर से नहीं हटाना चाहते, మేలు చేయటం నేర్చుకోలేదు. भलाई करना नहीं सीख रहे हो। తో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను చెప్పిన ఈ మాటలకు నువ్వు సమ్మతించకపోతే నిత్యంగా నువ్వు నశించిపోతావు అంటున్నాడు. प्रभु क्या कहता है? जो जो बातें मैंने यहाँ कही है उसको तुम नहीं मानोगे तो నిత్యంగా నశించిపోతావు. सच में नाश हो जाओगे। ఇప్పుడు మనం నశించిపోవటం కోసం వచ్చామా? దేవుని దగ్గరికి నిత్యము దేవుని రాజ్యంలో జీవించడానికి వచ్చామా? हम नाश होने के लिए प्रभु के पास आए हैं या अनंत जीवन में रहने के लिए आए हैं? తో మనం కొంచెం చిన్న ఆలోచన చేయాలి. तो छोटा सा विचार हमारे अंदर होना మనం चाहिए। వచ్చినది ఏంటి, మన లక్ష్యం ఏంటి అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. हम प्रभु के पास क्यों आए हैं, हमारा लक्ष्य क्या है, कभी भी नहीं भूलना चाहिए। ఆ లక్ష్యాన్ని స్థిరపరచడానికే దేవుడు ఏదో ఒక రీతిలో ప్రతి దినం మనకు వాక్యాన్ని అందిస్తున్నాడు. उस लक्ष्य को स्थिर करने के लिए किसी ना किसी तरह हर दिन प्रभु वचन के द्वारा हमसे बातें कर रहा है। మనల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. उसने हमें कभी छोड़ा नहीं है। తన వైపు నుండి మనకి ఏ లోటు లేకుండానే చేస్తున్నాడు. अपनी तरफ से कोई कमी नहीं है उस प्रभु में। కానీ మనం మాత్రం దీనిలో జీవితంలో ఒక భాగంగా అనుకుంటున్నాం, కానీ దీనికోసమే జీవించాలి అన్నది మాత్రం మర్చిపోతున్నాం. लेकिन हम लोग इसको हमारे जीवन का एक भाग है करके सोच रहे हैं, इसी के लिए हमें जीना है ऐसा सोच हमारे अंदर नहीं है। కాబట్టి దినాల నుండి మన ఆలోచనలు మార్చుకుందాం. तो आज से हम अपने विचार को बदल लेंगे। అందుకే అంటున్నాడు యేసయ్య, ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 15 అధ్యాయంలో इसलिए यीशु मसीह यूहन्ना सुसमाचार 15वें अध्याय में क्या कहता है? 3వ వచనములో అంటున్నాడు, 15:3 में कहता है, నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. मैंने जो बातें तुमसे अभी कही है इससे तुम अभी पवित्र हो। అంటే ఆయన మనతో మాట్లాడి హెచ్చరించి ఇలా ఉండాలి అన్నాడే, ఆ మాటలను బట్టి మనం పరిశుద్ధులమి. अभी प्रभु वचन के द्वारा हमें सावधान कर रहा और कह रहा है ना कि हमें ऐसे रहना है, ऐसे करने से ही हम शुद्ध हो जाएंगे। ఆయన చెప్పిన విధంగా గనుక మనం చేయకపోతే పరిశుద్ధులం కాదు. जैसा उसने कहा वैसा हम नहीं करेंगे तो हम पवित्र या शुद्ध नहीं हो पाएंगे। అందుకే అంటున్నాడు, మీరు నా మాటలను బట్టే పరిశుద్ధులై ఉన్నారు అంటున్నాడు. तुम तो उस वचन के कारण जो मैंने तुमसे कहा है शुद्ध हो करके लिखा है। అంటే ఆయన చెప్పిన మాటలను బట్టి మనం పరిశుద్ధులమే. उसने जो बातें कही है उसके द्वारा हम शुद्ध ही हैं। అంటే ఆయన ఎందుకు చెప్పాడు మాటలు? ये बातें उसने क्यों कही है? ఎదుటి వాళ్ళు వినాలనేనా మనం మాటలు చెప్పేది? మనకేమైనా నోటి దురదగా ఉండి చెప్పుకుంటామా? हम बातें करते हैं तो इसलिए करते हैं कि हमारे मुंह में खुजली हो रही है या सामने वाला सुने करके हम बातें करते हैं? ఎదుటి వాళ్ళు మన మాటలు వినాలనే కదా మనం చెప్పేది. सामने वाला सुने इसलिए हम बोलते हैं ना। తన జీవితంలో అమలుపరచాలనే కదా మనం చెప్పేది. वो हमारी बातों का पालन करे इसलिए हम बताते हैं అది ना। యేసయ్య కూడా మనకి ఏం చెప్తున్నాడు? इसी तरह यीशु मसीह भी क्या कहता తండ్రి है? దేవుడు కూడా మనతో ఏం చెప్తున్నాడు? पिता परमेश्वर भी हमसे क्या कहता है? మీరు శుద్ధి చేసుకోండి, కడిగి వేసుకోండి, अपने आप को शुद्ध करो, अपने आप को धो डालो, దుష్క్రియలను విడిచిపెట్టండి, తొలగించి వేసేయండి. बुरे कामों को पूरी तरह से अपने अंदर से
मिटा डालो, కీడును విడిచిపెట్టు మేలును వెంటాడు అంటున్నాడు. सिर्फ भलाई के पीछे चलो करके कहता है। అలానే చెప్పిన మాటలు మీరు వింటేనే పరిశుద్ధులు, వాటికి లోబడితేనే పరిశుద్ధులు, చేస్తేనే పరిశుద్ధులు. इसी तरह मैंने जो कहा है उसको सुनोगे, उसके अनुसार चलोगे तो ही तुम शुद्ध रह पाओगे। ఇంకా మనం లోతుగా దేవుని యొక్క చిత్తాన్ని పరిశుద్ధతని గమనించాలి అంటే और गहराई से प्रभु की इच्छा को, पवित्रता को हमें पहचानना है तो మరి కొండ మీద ప్రసంగం యేసయ్య ప్రభుల వారు చెప్తున్నాడు 5, 6 మరి 7 అధ్యాయాల్లో మనం చూస్తాం మత్తయి సువార్తలో. मत्ती सुसमाचार में पहाड़ के उपदेश में 5वां, 6वां, 7वां अध्यायों में हम देखते हैं। వాటిని మనం చాలా చిన్న చూపుగా చూసుకుని పోతూ ఉంటాం. इन चीजों को हम थोड़ी छोटी नजर से देखते रहते हैं, కానీ నిజమైన రక్షణలో మన మారు మనసు కలిగిన జీవితాన్ని మనకు నేర్పేది ఆ 3 అధ్యాయాలే. सच्चा उद्धार और हमारे मन फिराव के जीवन को सिखाता है सिर्फ ये 3 अध्याय ही। కాబట్టి ఆ అధ్యాయాన్ని నిత్యం ధ్యానం చేసుకోండి, మనసులో మనన చేసుకుంటూ ఉండండి. इसलिए 3 अध्यायों को हमेशा पढ़ते रहिए, मन में ध्यान करते ही रहिए। అందుకే ప్రభుని యేసు వారు మరి ఆయన మాటలు నమ్మమని, ఆయన మాటల ప్రకారంగా మన పరిశుద్ధులు అవుతామని మనకి సెలవిస్తున్నాడు. प्रभु अपनी बातें हम तक इसलिए पहुंचाता है कि उसकी बातों को सुनकर हम उसके अनुसार चलें, उसके अनुसार झुके और पवित्र बने। ఎందుకంటే ఆయన మాటలు వినక ముందు, ఆయన చిత్తాన్ని లోబడక ముందు మనం ఏమై ఉన్నాము? क्योंकि उसकी बातें सुनने से पहले, उसकी इच्छा के अनुसार चलने से पहले हम कौन थे? పాపులమే. पापी थे, స్వయంగా పాపులమే కాకుండా खुद पापी ही थे। इसके अलावा మన ద్వారా ఇంకా అనేక మందికి పాపం చేసే అవకాశం కూడా కలిగించేవారు. अपने द्वारा बहुतों को पाप करने के लिए मौका भी हम देते थे। అవునా కాదా? हाँ या नहीं? మనం కొంచెం ఓర్చుకుంటే గొడవలు కావు. हम थोड़ा सह लेंगे तो झगड़े नहीं होंगे। మనం ఓర్చుకోం కాబట్టి గొడవలు పెరుగుతున్నాయి. हम सह नहीं पाते इसलिए झगड़े बड़े हो जाते हैं। మన ద్వారాగా ఎదుటి వాళ్ళకి మరి ఆ పాపం సంక్రమించింది. ఈ तो విధంగా हमारे द्वारा ही ना दूसरे व्यक्ति के अंदर पाप आ गया। చెప్పాలంటే అందరూ పాపులే, కాదనడం లేదు. कहा जाए तो सब पापी ही है। అంటే అలాంటి పాపం చేయడానికి ఆ పురికొల్పే అవకాశాన్ని మనం కల్పిస్తూ వచ్చాం. पाप करने के लिए मौका हम ही देते हैं, ऐसा कार्य करते हैं हम। కాబట్టి ఆ పాత స్వభావాన్ని మనం తీసేసుకోవాలి. इस तरह के पुराने स्वभाव को हमें निकाल लेना चाहिए, కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. नए स्वभाव को धारण कर लेना चाहिए। అందుకనే పౌలు గారు ఆత్మలో కూడా కొరింథీ పత్రికల్లో రాస్తూ అంటాడు, పులిపిండి వద్దు అని చెప్తున్నాడు. इसलिए पौलुस भी कोरिन्थियों की पत्रिका में लिखते हुए कहता है कि खमीर का आटा नहीं चाहिए। ఎందుకంటే పులిది ఏం చేస్తుంది? పులిసిన పిండి ఇంకా అంత పిండిని కూడా పులవ చేసుకుంటూ పోతుంది. खमीर का आटा क्या करता है? अच्छे आटे को भी पूरी तरह खमीर करता हुआ जाता है। అది ఎంతగా పులిసిపోతుందంటే మనం తినలేని స్థితిలో కూడా వెళ్ళిపోతుంది. इतना खमीर हो जाता है कि हम खा भी नहीं सकते। అంతగా ఇదైపోతుందంటే తిన్నా కానీ కడుపులు పాడయ్యే పరిస్థితికి अगर వెళ్ళిపోతాం. इतना खमीर हम खा भी ले तो हमारे पेट भी खराब हो जाएंगे। అంటే మనలో పాపం ఉండటం అనేది ఆ పులిపిండితో పోల్చాడు. उस पाप को हमारे अंदर के खमीर के हिसाब से उसने तोला है। కాబట్టి మనం అలాంటి పాత స్వభావాన్ని కలిగి ఉండకూడదని కూడా పౌలు గారు మరి 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో కూడా చెప్తున్నాడు. पहला कोरिन्थियों 5वां अध्याय 7, 8वें वचन में पौलुस भी इसके बारे में कहता है। చూడండి ఒకసారి एक बार हम देखेंगे 5వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 7, 8 వచనాలు. पहला कोरिन्थियों 5वां अध्याय 7 और 8वां वचन। మీరు పులిపిండి లేని వారి గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. पुराना खमीर निकाल कर अपने आप को शुद्ध करो कि नया गूंदा हुआ आटा बन जाओ। అంటే ముందు ఆ పులిపిండి, ఆ పాత స్వభావాన్ని, పాత ఆలోచనని, నడవడికని, పద్ధతిని, మాటల్ని, వైఖరిని అంతా తీసి పడేసేయాలి. जो खमीर, जो तुम्हारा पूरा स्वभाव था, सोच था, चाल चलन था, उन सब चीजों को पूरी तरह खत्म कर डालना है। ఆ తర్వాత ఏమంటున్నాడు? उसके बाद क्या कहता है? ఇప్పుడేమంటున్నాడు? ఆ పాతదైన పులిపిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తును మన పశువు వధింపబడిను గనుక పాత పైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను గాక నిష్కపటమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అంటున్నాడు. उसके बाद आगे पढ़ेंगे, ताकि तुम अखमीरी हो, क्योंकि हमारा भी फसह जो मसीह है बलिदान हुआ है। इसलिए आओ हम उत्सव में आनंद मनावे, ना तो पुराना खमीर से और न बुराई और दुष्टता के खमीर से, परंतु सीधाई और सच्चाई की अखमीरी रोटी से। ఇప్పుడు మనం పులియని వారిగా ఉండాలంటే ఎలా ఉండాలంట? हमें अखमीरी बने रहना है तो कैसे रहना चाहिए? మనలో దుర్మార్గత, దుష్టత్వం ఉండకూడదు. हमारे अंदर बुराई और दुष्टता नहीं होनी चाहिए। నిష్కాపట్యమును సత్యము కలిగి ఉండాలి. सीधाई और सच्चाई होनी అంటే चाहिए। యథార్థత అనేది హృదయంలో ఉండాలి. खरा मन हमारे अंदर होना चाहिए। సత్యమనగా వాక్యము సంపూర్ణంగా మనలో నివసించాలి, నెరవేరాలి. सच्चाई मतलब वचन हमारे अंदर होना चाहिए और हमारे द्वारा वचन ही पूरा होना चाहिए। ఇదే కొత్త జీవితం, పరిశుద్ధంగా జీవించే జీవితం. यही नया जीवन, यही है पवित्र जीवन। కాబట్టి ఇక్కడ పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే రాయిస్తున్నాడు, పాతదైనది మనలో ఉండకూడదు. इसलिए पवित्र आत्मा पौलुस के द्वारा लिखवाता है कि पुरानी चीजें हमारे अंदर नहीं रहनी चाहिए। మనం ప్రతిదినం వాక్యం వింటుంది కూడా దేనికి? हम हर दिन वचन किस लिए सुनते हैं? పాత స్వభావం ఏదైనా మనలో మళ్ళా పూడ్చుకుని బయటకు వస్తుందేమో, దాన్ని వడిచి వేయటం కోసమే వింటున్నాం. कहीं पुराना स्वभाव हमारे अंदर फिर से उठ के बाहर ना आ जाए, उसको पूरी तरह खत्म करने के लिए ही हम रोज वचन सुनते కాబట్టి हैं।
వాక్యం ఎదుట కూర్చున్నప్పుడు ప్రతి క్షణము ఇతను నాతో ఏం మాట్లాడబోతున్నాడు ప్రభు అనే మాట ప్రతిది ఆచితూచి పట్టుకోవాలి దాన్ని. इसलिए वचन सुनने के लिए जब हम बैठते हैं हर क्षण प्रभु इसके द्वारा मुझसे क्या बात करना चाहता है करके ध्यान से सुनना चाहिए। చాలా మంది ఎందుకు వస్తున్నారో తెలుసా? बहुत से लोग क्यों आ रहे हैं पता है? ముఖ్యంగా పాష్ గారు రాలేదంటాడు ఏంటా అని వస్తున్నారు. खास तौर पर पास्टर जी तुम लोग क्यों नहीं आए पूछेंगे इसलिए आ रहे हैं। చాలా మంది నవ్వుతున్నారు, తల్లూపుతున్నారు. बहुत से लोग हंस रहे हैं, सर हिला रहे हैं। అలా రావటం వల్ల ప్రయోజనం లేదు. इस तरह आने से कोई फायदा नहीं है। మీకు ప్రభు భయం ఉండాలి. మీకు आपके अंदर परमेश्वर का डर होना चाहिए। నేను ఈ దినం వాక్యం వినకపోతే ఈ దినం దేవుడు నన్ను ఏ మాట ద్వారా స్థిరపరచబోతున్నాడో, దాన్ని కోల్పోతే నరకానికి వెళ్తానే అనే భయం ఉండాలా. आज के दिन यदि मैं वचन नहीं सुनूंगा तो आज के दिन प्रभु किस वचन के द्वारा मुझे सावधान और स्थिर बनाना चाहता है उसको मैं खो दूंगा करके सोचना चाहिए। ఇప్పుడు కూడా చూడండి ఎంతమంది ఓపెన్ చేయలేదు. देखो अभी भी कितने लोगों ने अपने वीडियो को ऑन नहीं करा है। చాలా మంది ఓపెన్ చేయకుండా ఉండాలి. बहुत से लोगों ने वीडियो ऑन नहीं करे हैं ఎందుకు? భయం లేదు. क्योंकि डर नहीं है। రావటానికి కూడా ఇష్టపడరు. आने के लिए भी इच्छा नहीं रखते हैं। వచ్చేరులే అనుకుంటే आ गए करके हम सोचेंगे तो మేము వచ్చాం కదా, చూసారు కదా అన్నంత వరకే ఉంటున్నారు. बस इतना सोचते हैं कि उन्होंने हमारा नाम पढ़ लिया, देख लिया, इतना काफी है। కానీ వచ్చినందుకు ప్రతిఫలంగా నువ్వేమి నేర్చుకున్నావు, ఈ దినం దేవుని సన్నిధిలో గడిపినందుకు దేవుడు నీతో మాట్లాడిన మాట ఏందో దాన్ని పట్టుకోగలిగేవా? आज मैं आया हूँ, इसके प्रतिफल में मैंने आज क्या सीखा है, प्रभु ने मुझे पकड़ लिया वचन के द्वारा, ऐसा है या नहीं आपके जीवन में? అలా ఒక్క మాటను కూడా నువ్వు గమనించకపోతే నువ్వు వచ్చి కూడా రానట్టు లెక్కే. ऐसे एक बात पर भी आप ध्यान नहीं दे रहे तो आकर भी ना आने के बराबर ही है। ఒక మాటను కూడా నువ్వు గ్రహించి సరి చేసుకోకపోతే एक बात को भी आप स्वीकार करके अपने आप को सुधारोगे नहीं तो నువ్వు వచ్చి కూడా రానట్టే. आप आ भी गए लेकिन ना आने के बराबर हो। యేసయ్య ఏమన్నాడు? నేను చెప్పిన మాటను బట్టి మీరు పరిశుద్ధులు అవుతారు. यीशु मसीह ने क्या कहा? मैंने जो बातें कही हैं उसी के द्वारा तुम पवित्र रहोगे। అంటే నా మాటలు వినటం బట్టి మీరు పరిశుద్ధులు అవుతారు. मतलब मेरी बातें सुनने की वजह से आप पवित्र रहोगे। నేను చెప్పాను పాపానికి విడిచిపెట్టండి, కడిగేసుకోండి, మీ పాపాలు శుద్ధి చేసుకోండి. मैंने कहा तो कि तुम अपने पापों को दूर करो, धो डालो, अपने आप को शुद्ध बनाओ, దుష్క్రియలను తొలగించుకోండి, दुष्ट कार्यों को अपने जीवन से निकाल दो, కీడును విడిచిపెట్టండి, మేలు చేయండి, बुराई को छोड़ दो, सिर्फ भलाई ही करो, పాతదైన స్వభావాన్ని అంతా తీసివేయండి అంటున్నాడు. पुराने स्वभाव को पूरी तरह निकाल डालो। అందుకే ఇక్కడ 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్తున్నాడు పాత స్వభావం అనేది. ఇక్కడ కూడా కొంత మనకు కనిపిస్తుంది ఎలాంటి భయంకరమైన పాప స్వభావం ఉంటుందో. పాత స్వభావం చూడండి. देखिए पहला कोरिन्थियों 6वां अध्याय 9वें वचन में भी यहाँ भयानक पाप स्वभाव दिखाई देते हैं। किस तरह के होते हैं पाप स्वभाव देखेंगे। మనందరికీ తెలుసు ఇంత భయంకరమైన పాప స్వభావంలో మనిషి ఉంటాడు. हम सबको भी पता है इतने भयानक पाप स्वभाव में इंसान भी रहता है करके। ఇంకా మనలో ఇంకా చిన్న పొరపాట్లు కూడా చాలా కనిపిస్తూనే ఉంటాయి. हमारे अंदर छोटी छोटी कमी घटियां बहुत सी दिखाई देती हैं। కాబట్టి విశ్వాసులుగా మనం ఉండాల్సిన జాగ్రత్త చాలా కలిగి ఉండాలి. हम विश्वासी हैं तो हमें बड़े ध्यान से रहना चाहिए। అందుకే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 16 వరకు చూడండి. दूसरा कोरिन्थियों 6वां अध्याय 14 से लेकर 15 तक देखेंगे। 16 వరకు చూస్తే 16 तक देखेंगे। మనం విశ్వాసులమి, हम तो विश्वासी हैं, మనం నీతిమంతులమి. అవునా? దేవుని దగ్గరికి వచ్చిన నీతిమంతులు అవ్వాల్సిందా కాదా? हम धर्मी हैं क्योंकि प्रभु के पास आते हैं तो धर्मी बनना चाहिए कि नहीं बनना మనం चाहिए। వెలుగు సంబంధులుగా ఉండాలి. हमें ज्योति से जुड़े रहना चाहिए। చీకటి వారిగా ఉంటామా? क्या हम अंधकार के लोग बने रहेंगे? చీకటి అనగా పాపానికి సాదృశ్యం కదా. अंधकार मतलब पाप का सादृश्य है। అది యేసుక్రీస్తుని ఎరగనప్పుడు, అంగీకరించినప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. जब यीशु मसीह से अनजान थे, उसको नहीं जानते थे, तब हम ऐसी हालत में थे। అందుకే ఇక్కడ పౌలు గారు ఆత్మ ద్వారా ఈ 2వ కొరింథీ పత్రిక 6:14 నుంచి 16 లో కూడా ఏమంటున్నాడంటే, इसलिए कोरिन्थियों की दूसरी पत्रिका में पौलुस के द्वारा पवित्र आत्मा क्या कहता है 6वें अध्याय 14 से लेकर 16 वचन तक, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. अविश्वासियों के साथ ना रहें। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? జోడుగా ఉండంటే వాళ్ళతో చట్టపట్టాలు వేసుకున్న నడవడికలు ఉండకూడదు నీకు. अविश्वासियों के समान मतलब जैसे वो रहते हैं उन्हीं के अनुसार उनके साथ चलना नहीं चाहिए। ఎందుకంట क्यों? అంటాడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? क्योंकि धार्मिकता और अधर्म का क्या मेल जोल। ఎందుకు అవిశ్వాసులతో విజోడుగా ఉండొద్దు, లోకపరమైన మనుషులతో ఆ ఏకగ్రీవంగా అన్ని విషయాలతో సమతిస్తూ ఉండొద్దు అని ఎందుకు అంటున్నాడు? क्यों कहता है अविश्वासियों से, संसार के लोगों से मिलजुल के मत रहो करके? ఎందుకంటే నీతికి దుర్నీతితో సాంగత్యం ఉంటదా? क्योंकि धार्मिकता और अधर्म का क्या मेल जोल। ఉంటే నీతన్నా ఉండాలి నీలో, होना चाहिए तो हमारे अंदर या तो धार्मिकता होनी चाहिए లేకపోతే దుర్నీతి అన్నా ఉండాలి. या तो अधर्म होना चाहिए। లేదా నీతి దుర్నీతి రెండు కలిసి ఉండగలుగుతాయా? क्या धार्मिकता और अधर्म दोनों मिलके हमारे अंदर रह सकते हैं? అలాగే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? इसी तरह यह ज्योति और अंधकार की क्या संगति? వెలుగు చీకటి రెండు మిళితమే ఉంటాయా? ज्योति और अंधकार दोनों मिले रहते हैं क्या? ఉంటే వెలుగు ఉంటుంది, లేకపోతే చీకటి ఉంటుంది. या तो ज्योति होगी या अंधकार होगा। అలాగే క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? और इसी तरह मसीह का मूर्तियों के साथ परमेश्वर के मंदिर का क्या संबंध? नहीं, उसके ऊपर देखो,
मसीह का बेलियाल के साथ क्या लगाव? మసి అంటే జీవము కలిగిన దేవునికి విగ్రహానికి ఏంటి అసలు సంబంధం? जीवित परमेश्वर और मूर्तियों का क्या संबंध है? అందుకే అంటున్నాడు, इसलिए कहता है అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? विश्वासी के साथ अविश्वासी का क्या नाता? అంటే విశ్వాసి ఏమైతే పొందుకోపోతున్నాడో అవిశ్వాసి దాన్ని పొందుకోగలుగుతాడా? विश्वासी जो चीज पाता है क्या अविश्वासी वो चीज पा पाएगा? నీ లేదే. नहीं। కాబట్టి అంటున్నాడు, అలాంటి పొందిక లేనప్పుడు, जब इस तरह का नाता संबंध नहीं है तो అట్లాగే దేవుని ఆలయానికి విగ్రహంతో సంబంధం లేనప్పుడు, इसी तरह परमेश्वर के मंदिर का मूर्तियों से कोई संबंध ही नहीं है तो మనం జీవం గల దేవునిమై ఆలయమై ఉన్నామని వాక్యం చెప్తుంటే, वचन कहता है हम जीवते परमेश्वर का मंदिर है तो ఈ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలా? ये मन कितना पवित्र होना चाहिए? ఇందులో దుర్నీతి ఉండకూడదు, इसमें दुष्टता नहीं होनी चाहिए, చీకటి సంబంధమైన కార్యాలు ఉండకూడదు, अंधकार के कार्य नहीं होने ఈ चाहिए, లోకపరమైన క్రీస్తు కాక ఈ లోకపరమైన ప్రాధాన్యత దేనిలోనూ ఇవ్వకూడదు మనం. मसीह के अलावा इस संसार में किसी विषय में भी प्रमुखता हमें नहीं रखनी चाहिए अपने जीवन में, ఎందుకంటే అవిశ్వాసి విశ్వాసి పాలు పొందుకుని ఉండలేరు. क्योंकि विश्वासी अविश्वासियों का नाता नहीं हो सकता है। కాబట్టి విశ్వాసులు కాబట్టి మీరు విశ్వాసపరమైన జీవితాన్ని तो आप జీవించాలి. विश्वासी हैं तो विश्वासी का जीवन ही जिए, అదే పరిశుద్ధమైన జీవితం. यही पवित्र जीवन है। చాలా మంది మేము విశ్వాసులు అంటారు. बहुत से लोग कहते हैं हम विश्वासी हैं, విశ్వాసి అంటే పరిశుద్ధుడే కదా, विश्वासी मतलब पवित्र ही है ना, కానీ అన్ని అపవిత్రమైన కార్యాలు. लेकिन सारे कार्य अपवित्र होते हैं। ఈ మాట్లాడుతున్నప్పుడు ముఖం మనిషి పైకెక్కడానికి తల పైకెత్తడానికి కూడా భయపడుతుంటాడు. जब ये बातें बोलते हैं तो इंसान अपने सर को उठाने के लिए भी डरता रहता है। తన మనసులో చూసుకుంటే తనకు క్లియర్ గా అర్థమైపోతుంది. अपने मन को ध्यान से देखे तो उसे साफ साफ पता चल जाता है। ఓ కయ్యన్ని దేవుడు అన్నట్టు నువ్వు సత్యక్రియ చేస్తే నీ ముఖం చిన్నపుచ్చుకునేలా అంటాడు. केन से परमेश्वर कहता है तूने भले काम किए हैं तो क्यों तेरा सर झुका हुआ है? ఇప్పుడు గనక ఏదైనా మనలో ఉన్న బలహీనత దేవుడు పలికాడు అనుకోండి, अभी भी वचन के द्वारा हमारे अंदर की किसी कमजोरी को प्रभु ने उठा के दिखाया तो పాస్టర్ గారు చెప్పారే నా గురించే చెప్పారు అంటారు గాని, पास्टर अम्मा ने पास्टर जी ने मेरे बारे में बताया करके बोलते तो हैं, తప్పు నాదయింది, అయ్యో నేను ఇంత తప్పులో ఉన్నాను అనుకోకుండా కయ్యను లాగా తల ఉంచుకొని సిగ్గుపడి ఇంకా రోషాన్ని క్రోధాన్ని పెంచుకుంటూ ఉంటారు. अरे मैं तो सच में ऐसा गलत काम करने वाला हूँ, ये गलती मेरे अंदर नहीं रहनी चाहिए करके नहीं सोचते, अपने सर को उदासी से झुकाकर और उस गलत में चलते ही रहते हैं। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం చేయాల్సిన కార్యం, ఎందుకంటే పరిశుద్ధులం కాకుండా పరలోకానికి వెళ్ళలేము. यदि हमें पवित्र बने रहना है तो बड़े ध्यान से रहना चाहिए, क्योंकि पवित्र जीवन जीते ही हम स्वर्ग राज्य जा सकते हैं। మనం అనుకున్నట్టుగా పరలోకానికి వెళ్ళము. हम अगर अपनी मर्जी से चलेंगे तो स्वर्ग राज्य नहीं जा पाएंगे। ఆ మాటను బాగా గుర్తు పెట్టుకోండి. 15వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనాన్ని, 15वां अध्याय यूहन्ना सुसमाचार 3रे वचन को ध्यान से याद रखिएगा। నా మాటలు నేను చెప్పిన మాటలను బట్టే మీరు పరిశుద్ధులై ఉన్నారు. मैंने जो बातें कही है उसी के अनुसार तुम पवित्र हो। అంటే ఆ మాటలు మీలో నెరవేరితేనే మీరు పరిశుద్ధులు, కాకపోతే కాదు. मेरी बातें तुम्हारे अंदर पूरी होंगी तभी पवित्र बने रहोगे, वरना पवित्र नहीं रहोगे। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలో నీతి ఉందా, దుర్నీతి ఉందా, వెలుగుందా, చీకటి ఉందా, అంధకారం ఉందా, పాపం ఉందా, ఏముందా నాలో అనే ఆలోచన చేసుకోవాలా. इसलिए बड़े ध्यान से रहना चाहिए, मेरे अंदर क्या है, धार्मिकता है, अधर्म है, ज्योति है, अंधकार है, या अंधकार के कार्य है मेरे अंदर करके अपने आप को जांचते रहना चाहिए। ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగా ప్రభు దగ్గరికి వచ్చారు. क्योंकि प्रभु के पास आप अपनी मन मर्जी से आए हो, మేము యేసుక్రీస్తుని అంగీకరించామని వచ్చారు. आपने स्वीकार करा कि मैंने यीशु मसीह को मान నేను लिया है, పాపినని ఒప్పుకుంటూ వచ్చారు. मैं पापी हूँ करके मान के आए నేను हो, పరిశుద్ధులు కావాలి, నాకు బాప్తీసం ఇవ్వమని వచ్చారు. मुझे पवित्र बनना है, बपतिस्मा लेना है करके आप पास నేను आए हो పరిశుద్ధుల प्रभु के। సభలో ఉంటాను, నన్ను పరిశుద్ధుల కార్యంలో పాల్గొనియండి అని మీరు సంఘంలో క్రమాల్లో ఉంటున్నారు. मैं पवित्रों के साथ रहूंगा, कलीसिया में मुझे शामिल होने दो करके कलीसिया के कामों में आप सहभागी हो जाते हो। तो మీకు గాక సావధాన హెచ్చరికలు ఇంకెవరికి చెప్పండి? आपको सावधान नहीं करेंगे तो किसको सावधान करेंगे? ఎవరికి? किसको करेंगे सावधान? అంగీకరించిన మీకే కదా. आपने स्वीकार करा है तो अभी कोई सावधान करेंगे ना। అంగీకరించిన మన కోసమే కదా వాక్యము. वचन जिन्होंने अपने आप को प्रभु के पास लेके आए हैं उनके लिए ही है ना वचन। కాబట్టి మరి కూర్చున్న ఈ సమయం ప్రతిదీ పరీక్షించుకునే సమయంగా ఎంచుకోనండి. अभी हम प्रभु के पास बैठे हैं तो हर समय अपने आप को परखना है, इस तरह आप अपने जीवन को करिए। ఇంకో ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయం పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. इसी तरह इफिसियों 4 अध्याय पहले वचन से वचन को देखेंगे हम। అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనలో ఉండాల్సిన మెట్టైన మొదటి కార్యాలు గుర్తుపెట్టుకోండి. यदि हमें पवित्र बने रहना है तो पहली सीढ़ी, पहला कदम ये है, इस बात को याद रखिए। 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక చూద్దాం. इफिसियों 4 अध्याय पहले वचन, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. పహలా వచన్ అంటే హిందీ में आगे पीछे होगा. ఇక్కడ ఏమంటాడు? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. तीसरे वचन में लिखा है, मेल के बंधन में आत्मा की एकता रखने का यत्न करो। అంటే మనం చేస్తున్నాం ఆ పని. क्या हम ये काम करते हैं? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ వహిస్తున్నామా? मेल के बंधन में आत्मा की एकता बनाए रखने का हम प्रयत्न करते हैं या नहीं? సంఘంలో అందరూ
అందరి చేత సమాధానం కలిగి ఉందాం, అందరితో ఐక్యం కలిగి ఉందాం, అందరిని ప్రేమిద్దాం అన్న ఆలోచన ఉందా? कलीसिया में सबके साथ मिलजुल के रहेंगे, सबसे प्यार करेंगे, सबके साथ एकता बनाए रखेंगे, ऐसा सोच है कि आप लोगों के अंदर? ఐక్యతను కాపాడాలి, ఇది నా బాధ్యత అనే ఆలోచన ఉందా? कलीसिया में एकता को बनाए रखना है, ये मेरी जिम्मेदारी है, ऐसा सोच है कि आपके अंदर? మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయి? हमारा सोच हमेशा कैसा होता है? అళ్ళలాగా, ఈళ్ళలాగా, పిల్లలాగా, కుక్కలాగా, ఎలికలాగా, ఇయే మన ఆలోచనలు. ये ऐसे हैं, वो ऐसे हैं, कुत्ता ऐसा है, बिल्ली ऐसा है, छिपकली ऐसी, ऐसी सोच हमारे अंदर रहती है। అంటే మనిషిని ఎదుటి వాడిని గమనించే స్థితే లేదు మనకి. सामने वाले व्यक्ति को ध्यान से पहचानने की हालत ही नहीं है हमारे अंदर। సరే, అలాంటి వారైనా ప్రభువులో ఉన్నారు. నీ పవిత్రమైన ప్రవర్తన, నీ మాటలను బట్టి వాళ్ళకి వీలు కలుగుతుందేమో ప్రభువుని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవటానికి. चलो वो ऐसे बुराई में है, लेकिन कलीसिया में आ रहे, कम से कम आपके चाल चलन, आपके स्वभाव के द्वारा और अच्छे से प्रभु को जानने के लिए मौका मिल सकता है करके सोच क्यों नहीं होता? ఇంకొకటి, ఈ ఐక్యత అనేది ఎవరు కలిగించేదంట? एकता कौन बनाए रखता है? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. पवित्र आत्मा परमेश्वर। అంటే నీడు ఐక్యత లేకపోతుందంటే, సంఘంలో విశ్వాసంతో ఐక్యత కలిగి ఏకమైన మనసు కలిగి లేకపోతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుంది? దురాత్మే ఉందన్న లెక్క. एकता बनाए रखने का स्वभाव, सबके साथ मिलजुल के रहने का स्वभाव आपके अंदर नहीं है, तो इसका मतलब क्या है? ये काम पवित्र आत्मा करता है। पवित्र आत्मा नहीं है तो आपके अंदर दुष्ट आत्मा है। మనకందరూ తెలుసు, సౌలు నుండి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే ఎవరు వచ్చారట? हम सबको पता है शाऊल राजा के अंदर से जब पवित्र आत्मा चला गया तो उसके अंदर कौन सी आत्मा आ गई? ఇంకేదైనా మంచి ఆత్మ ఉందా? कोई और अच्छी आत्मा है कि तीसरी? దురాత్మ వచ్చిందంట, దుష్టాత్మ వచ్చిందంట. दुष्ट आत्मा उसके अंदर आ गई। అంటే మనలో గనక ఈ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడే శ్రద్ధ గనక లేకపోతే మనలో దురాత్మ పనిచేస్తున్నాడు. దానికి ఎదుటి వారి కారణమని మాత్రం ఎప్పుడు అనొద్దు. पवित्र आत्मा का कार्य जो एकता बनाए रखने का स्वभाव है, यदि वो हमारे अंदर नहीं है तो सिर्फ हमारे अंदर दुष्ट आत्मा ही है। ఇది ఎదుటి వాడి వల్ల కలుగుతున్న లోటు గాని నా వల్ల మాత్రం కాదని మాత్రం అనొద్దు ఇప్పుడు. कभी भी ये मत कहना ये सामने वाला व्यक्ति कर रहा है, मैं नहीं कर रहा। కానీ నీలో ఆత్మ ఉంటే నువ్వు సమాధానాన్ని కలిగటానికి యత్నం చేస్తావు, సమాధానం కలిగి చూపిస్తావు అంతే. यदि आपके अंदर पवित्र आत्मा है तो आप हमेशा मेल मिलाप के साथ एकता बनाए रखने की कोशिश ही करते रहोगे। అలాగే రెండో వచనం చివర్లో అంటున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. और इसी तरह दूसरे वचन में नीचे कहता है, धीरज धरकर प्रेम से एक दूसरे की सह लो। ఎలాగ సహించాలా? कैसे सहना है? ఒక్క చిన్న విషయంలో కూడా సహించు. एक छोटे से विषय में भी अपने आप को नहीं सहते। నీలో ప్రేమ ఉంటే నువ్వు సహిస్తావు. आपके अंदर प्रेम होगा तो आप सह लोगे। దేవుడు ఏమై ఉన్నాడు? परमेश्वर कौन है? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. परमेश्वर प्रेम है। ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ప్రేమకు యోగ్యులు గాని మన పట్ల ప్రేమ చూపి కుమారుని అనుగ్రహించాడు. उसके अंदर प्रेम है, हम प्रेम के योग्य नहीं है, इसलिए वो प्रेम प्रकट करने के लिए अपने इकलौते पुत्र को इसने दुनिया में भेजा हमारे लिए। ప్రేమ మరణమంత బలమైందని ఆయన ప్రేమను మరణం రూపంలో చూపించి ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. देखो प्रेम मृत्यु से भी बढ़कर है करके अपने पुत्र को उसने बलि करके दिखाया है। మరి ఆ దేవుని నమ్ముకుని ఆయన పరిశుద్ధతలో పాల్గొనాలనుకునే నీవు, उस प्रभु पर विश्वास करते हुए ऐसी ही पवित्रता मुझे अपने अंदर रखनी है करके सोचने वाले आप लोग, ఆ ప్రేమ లేకపోతే ఎలా సహిస్తావు మనిషిని? अब अगर आपके अंदर वो प्रेम ही नहीं है तो दूसरों के कैसे सहोगे? నువ్వు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే గనుక सच में आप परमेश्वर से प्रेम करते हो तो ఎదుటి వారు ఎలాంటి వాళ్ళైన వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు, सामने वाला व्यक्ति कितना भी टेढ़ा क्यों ना हो, आप उससे प्यार जरूर करोगे, సహిస్తావు. उसकी सहोगे। నేను ఇక సహించలేనమ్మా అంటావు మనం. हम तो कहते हैं मुझसे नहीं हो पाएगा, मैं नहीं सह पाऊंगा, అసలు నా వల్ల కావట్లేదు. मुझसे बिल्कुल नहीं हो पा रहा है करके बोलते हैं। అట్లయితే దేవుడు అంటాడు, నా వల్ల కాదు నేను పరలోక రాజ్యాన్ని తీసుకు. ऐसे बोलोगे तो परमेश्वर भी यही कहेगा, मेरे से भी नहीं हो पाएगा आपको నేను स्वर्ग చెప్పిన लेके जाना। మాటలు వింటే దాన్ని బట్టే మీరు పరిశుద్ధుల మాటను మర్చిపోకండి. इस बात को मत भूलिएगा, वचन में लिखा है यदि तुम मेरी मानोगे तभी तुम पवित्र हो, तभी तुम स्वर्ग जा सकते हो। అంతేకాకుండా ఇంకా అంటున్నాడు మూడో వచనం నుండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతముతోను నడుచుకోనవలనని వేడుకుంటున్నాను అంటున్నాడు, బతిమాలుతున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. यहाँ लिखा है कि एक और चौथा वचन दोनों मिले हुए हैं, तुमसे विनती करता हूं कि जिस बुलाहट से तुम बुलाए गए हो उसके योग्य की चाल चलो। पहले वचन में దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయము, दीनता के साथ रहना है। సాత్వికతముతోను इधर दूसरे वचन में सारी दीनता और नम्रता सहित నడుచుకోవాలని चलना है करके మిమ్మల్ని బతిమాలుచున్నాను. मैं आपसे विनती करता हूँ। ఏమేం కావాలి మన దగ్గర? क्या क्या होना चाहिए हमारे अंदर? దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయం కావాలి. दीनता के साथ नम्रता होनी चाहिए। మన దగ్గర వినయం ఉంటది दीनता तो होती है हमारे पास, కానీ దాన్ని సంపూర్తి చేయలేకపోతుంది. उसको अपने जीवन में हम पूरा नहीं कर पाते। అది సంపూర్ణ వినయంగా మారాలి అంటే उसको पूरी तरह नम्रता में बदलना है तो మనలో శాంతం కాదు ఉండాల్సింది, దీర్ఘ శాంతం ఉండాలి. हमारे अंदर शांत मन नहीं धीरज मन होना चाहिए। అంటే దీర్ఘ శాంతం అంటే చాలా ఓపిక కలిగిన,
धीरज मतलब बहुत ही आराम से धीरे చాలా धीरे। ఓపిక కలిగి ఉండాలి. మనుషుల్ని ఓర్చుకోవటంలో, ప్రేమించటంలో ఓపిక కావాలి. हमारे अंदर हिम्मत चाहिए इंसान को सहने में, उनसे प्रेम करने के लिए। మనలో గనక దీర్ఘ శాంతం ఉంటే हमारे अंदर अगर धीरज मन होगा तो కొంతమంది దీర్ఘకాలం క్రోధం పెట్టుకుంటారు. कुछ लोग अपने अंदर बहुत दिनों का गुस्सा रखे रहते हैं। అంటే ఎంత కాలమైనా క్రోధం పాదు. कितने साल भी हो जाए वो गुस्सा अंदर से नहीं जाता। అలాగే దీర్ఘ కోపం, దీర్ఘ క్రోధం ఉంది కదా. इसी तरह बहुत दिनों का गुस्सा कोप होता है ना हमारे अंदर। అలాగే దీర్ఘమైన శాంతం అంటే చాలా పొడవైన, అంటే చాలా నిత్యము నడిచే శాంతం కావాలి. కాసేపు ఉండి కాసేపు పోయే శాంతం కాదు మనకు इसी కావాల్సింది. तरह हमेशा सदाकाल बने रहने वाला लंबी शांति हमारे अंदर होनी चाहिए। थोड़ी देर शांति मन, थोड़ी देर के बाद गुस्सा, ऐसा जीवन नहीं होना అంటే चाहिए। ఎల్లప్పుడూ శాంతి కలిగి ఉండాలి. मतलब सदाकाल शांति में रहना అంటే चाहिए। దీర్ఘ శాంతము గనుక మనలో ఉంటేనే మనం సంపూర్ణమైన వినయం మనలో ఉండట్టు. अगर हमारे अंदर धीरज मन होगा तभी हम संपूर्ण रीति से नम्र इंसान बन सकते हैं। మనం ఎదుటి వారి పట్ల దీర్ఘ శాంతం చూపకపోతే ఆ మనిషి అందుకు యోగ్యుళ్ళు అనుకున్నాం, కరెక్టే, సరే, బాగుంది. सामने वाले व्यक्ति के विषय में अपने मन को हम धीरज से प्रेम में नहीं बनाए रखेंगे तो మనం అనుకుంటే ఆ మనిషి దానికి యోగ్యుడే. हम सोचते हैं कि वो इंसान इसके योग्य ही है। శాంతం కాదు, దీర్ఘ శాంతం చూపించడానికి యోగ్యుడే కాదు అనుకుంటున్నాం. हम सोचते हैं अरे वो व्यक्ति तो धीरज मन या प्रेम दिखाने के योग्य ही नहीं है। కానీ తిరిగి దేవుడు మనల్ని ఏమంటున్నాడు తెలుసా? लेकिन हमारे लिए प्रभु क्या कहता है? సంపూర్ణ వినయం మనలో లేదని దేవునికి అర్థమైపోతుంది. इसके द्वारा प्रभु को पता चल जाएगा हमारे अंदर पूर्ण दीनता या नम्रता है ही नहीं। అంటే దేవునికి మనం సంపూర్ణంగా లోబట్టలేదు కాబట్టి మనలో దీర్ఘ శాంతం అనేది లేకుండా పోయింది. प्रभु के विषय में हम उसके अधीन में नहीं हो रहे पूरी रीति से, इसलिए हमारे अंदर दीनता और नम्रता है ही नहीं। అయితే ఇవన్నీ లేకుండా ఎలా పరిశుద్ధులం అవుతాం? अगर ये सब चीजें हमारे अंदर है ही नहीं तो हम पवित्र जीवन మరి कैसे जी పరిశుద్ధులు सकते हैं? కాకుండా ఎలాగ పరలోక రాజ్యానికి వెళ్తాం? अगर पवित्र ही नहीं बनेंगे तो हम स्वर्ग राज्य कैसे जाएंगे? మనం నమ్ముకున్నది ఏమైనా మాయా, మిథ్య, లేకపోతే हम जिस पर विश्वास करते हैं क्या जादू टोना माया मंत्र है ये? లేక మనం ఉంచిన నిరీక్షణ ఏమైనా వ్యర్థమైందా? हमने जो आशा रखी है ये व्यर्थ आशा है क्या? లేక యేసయ్య ప్రభుల వారు కార్చిన రక్తం ఏంటో పెద్ద కథ, కల్పన ఏమన్నా మరి? या यीशु मसीह ने जो लहू बना बहाया ये सारा नाटक है, ये कोई कहानी है क्या? ఇదంతా వాస్తవం కాదా? ये सच्चाई नहीं है क्या? నువ్వు నమ్ముకున్నది వాస్తవం కాదా? आप जिस पर विश्वास करते हो वो सच्चाई है या नहीं? నువ్వు ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటున్న సంపూర్ణమైన ఆలోచన నీకు లేదా? प्रभु के राज्य में जाने के लिए पूर्ण मन से आप सोचते हो या नहीं? దేవుని రాకడ తథ్యమన్న నమ్మకం నీకు లేదా? प्रभु का आगमन जरूर होगा, प्रभु आएगा करके ये विश्वास है या नहीं? ఒకవేళ నిజంగా వీటిని నమ్మి గనుక నువ్వు ఉంటే, सच में इन सब चीजों पर अभी यदि आपके अंदर विश्वास है तो ఈ 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాల వరకు బాగా గట్టిగా చదువుకో. ये चौथा अध्याय पहले वचन से लेकर तीसरे वचन तक अच्छे से आप पढ़ लो। చదవటమే కాకుండా అది హృదయానికి అన్వయించుకో. पढ़ना ही नहीं, इसे अपने हृदय में रखो, इसका पालन करो। అందుకే అంటున్నాడు, ఇంకా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు కూడా చూస్తే, इसलिए तीतुस का पत्रिका 2 अध्याय 13 से लेकर 14 तक देखेंगे, 11 నుంచి 11 13 से వరకు. लेकर 13 तक देखेंगे। क्योंकि परमेश्वर का वह अनुग्रह प्रकट है जो सब मनुष्य के उद्धार का कारण है और हमें चेतावनी देता है कि हम अभक्ति और संसारिक अभिलाषाओं से मन फेर कर इस युग में संयम और धार्मिकता और भक्ति से जीवन बिताएं और उस धन्य आशा की अर्थात अपने महान परमेश्वर और उद्धारकर्ता यीशु मसीह की महिमा के प्रकट होने की बाट जोते रहें। చూడండి ఎంత చక్కని మంచి మాట చెప్తున్నాడో. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప మన ఎడల ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తాను మన కోసం అప్పగించుకున్నాడట. ఎందుకు ఆయన తను మన కోసం అప్పచెప్పించుకున్నాడు? क्यों उसने अपने आप को हमारे लिए सौंप दिया? మనలో మంచి క్రియలు ఉండాలని, क्योंकि हमारे अंदर अच्छे अच्छे काम हो सके, మన లోపల భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశ అనేది పోవాలని, हमारे अंदर अभक्ति और संसारिक की सारी अभिलाषाएं हट जानी चाहिए, మన దేవుని కొరకు శుభప్రదమైన మంచి నిరీక్షణ కలిగి ఉండాలని, हमें प्रभु की और अच्छे बाट जोते रहना चाहिए, ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన మహిమ కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలని, उसका महिमा प्रकट होना है करके हमें बाट जोते रहना चाहिए। అందుకు మంచి బుద్ధి కావాలంట. స్వస్థ మంచి బుద్ధి కావాలి. उसके लिए हमारे अंदर अच्छा मन होना चाहिए, మంచి బుద్ధి. अच्छा मन। నువ్వు ఆలోచన చేసుకో, నీ బుద్ధి ఎంత బాగుందో. आप एक बार सोचो आपका मन अच्छा है या नहीं? నీ బుద్ధి నీకు బాగా నచ్చిందా? आपका मन आपको अच्छा लगता है? ఎందుకంటే నీకు పాపం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, దేవుని వాక్యం ఏంటో, సాతాను కార్యాలు ఏంటో తెలిసిపోయినాయి. पाप क्या है, पवित्रता क्या है, प्रभु का वचन क्या है और शैतान का कार्य क्या है, आपको सब पता है। కాబట్టి నిష్పక్షపాతంగా నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. इसलिए आप अपने आप को बड़े ही सच्चाई से खराई से जांचो।
ఎవరికో చెప్పాల్సిన పని లేదు. किसी को बताने की जरूरत नहीं है। నిష్పక్షపాతంగా నీ హృదయాన్ని పరీక్షించుకుంటే निष्कपट ना रहते हुए अपने आप को जांचो आप, తో అప్పుడు అర్థమవుతుంది నీకు तब आपको समझ में आ जाएगा నీ బుద్ధి మంచి బుద్ధేనా, कि आपकी बुद्धि अच्छी है, నీలో నీతి ఉందా, कि आपके अंदर धार्मिकता है, భక్తితో బ్రతుకుతున్నావా, भक्ति के साथ जी रहे हो क्या, దుర్నీతినంతా విడిచిపెట్టేసావా, सारी बुराई को क्या आपने छोड़ दिया మంచి है, కార్యాలు చేస్తున్నావా. क्या अच्छे कार्य आप करते हो। అలా ఎన్ని చెయ్యాలనే వాటిని విడిచిపెట్టాలనే దేవుడు మన కోసం తనకు తాను సొత్తుగా సమర్పించుకున్నాడు సిలువ ऐसे పైన. बने रहने के लिए ही यीशु मसीह ने अपने आप को क्रूस पर सौंप दिया। తో ఆయనకి ఎంత బాధగా ఉంటది ఇక చూడు. तो देखो हमें देखकर वो कितना दुखित हो रहा होगा। ఇవన్నీ మీలో నుండి తొలగిపోవాలని, ఈ మంచి లక్షణాలు మీలో ఉండాలని, ఈ దినం చెప్పబడిన వాక్యం అంతా మీలో ఉండాలని నేను మీకోసం అర్పించుకున్నాను అంటున్నాడు. ये सारी बातें जो वचन आज के दिन मैंने बताया है, ये सारी चीजें आपके अंदर नहीं रहनी चाहिए। प्रभु जैसा चाहता है वैसा जीवन जीना है, ये करके मैंने अपने लहू को तुम्हारे लिए बहाया, कहता है प्रभु यीशु मसीह। మీకోసం నేను అర్పించుకున్నా, अपने आप को मैंने अर्पित మీరు आपके लिए किया పరిశుద్ధులుగా है ఉండాలని, कि आप पवित्र बन सको, దుర్నీతి ఉండకూడదు, बुराई नहीं रहनी चाहिए, కుటిలత ఉండకూడదు, कोई కుటిलता नहीं होनी మీలో चाहिए, ఏ విధమైన కార్యాలు कोई ఉండకూడదు, भी बुरे कार्य आपके अंदर नहीं होने चाहिए, భక్తిహీనత ఉండకూడదు, भक्ति नहीं होनी चाहिए। దేవుని దురాశ అనేది పూర్తిగా విసర్జించాలంటున్నాడు. पूरी तरह इस बुराई की आशा को अपने अंदर से हटा देना है करके कहता है। అందు నిమిత్తం యేసయ్య మన కోసం అప్పచెప్పుకుంటే इसीलिए प्रभु यीशु मसीह ने अपने आप को हमारे लिए सौंप दिया, तो మనం ఆయన యందు నమ్మిక ఉంచుతామంటూ, हम कहते हैं हम उस पर विश्वास करते हैं, ఆయన రక్తం నన్ను తుడిచివేసిన నా పాపాలు కడిగేసిందని చెప్తూ, हम कहते हैं कि उसके लहू ने मेरे पापों को धो डाला है। అలా చెప్తూ కూడా ఏం చేస్తున్నాం, ऐसे कहते हुए भी हम क्या करते रहते हैं, ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నాం. और फिर भी पाप में बने रहते हैं। అందుకే దేవుడి దినం ప్రేమించి మన పరిశుద్ధులుగా ఉండటం అంటే ఏంటి, పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో చెప్తున్నాడు. तो आज के दिन प्रभु हमसे प्यार करके पवित्र जीवन क्या होता है, पवित्रता से जीना क्या होता है, हमें बता रहा है। అందుకే ఎబ్రిల రాసిన పత్రిక 12:14 కూడా అంటున్నాడు, इसलिए इब्रानियों 12:14 में कहता है, అందరితో సమాధానంగా ఉంటూ నేర్చుకోమంటున్నాడు. सबके साथ एकता से मेल मिलाप से रहना सीख लो। 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. सबसे मेल मिलाप रखो और उस पवित्रता के खोजी हो जिसके बिना कोई प्रभु को कदापि ना देखेगा। పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. पवित्रता के बिना कोई भी प्रभु को देख ही नहीं सकता। ప్రభుతో ఉండటం దూరం, प्रभु के साथ रहना तो दूर की बात మనం है, ప్రభుతో ఉండాలనే ఆసక్తితోనే వెంబడిస్తున్న క్రైస్తవ జీవితాన్ని. हम प्रभु के साथ रहने की इच्छा से ही मसीह के जीवन में आगे बढ़ते रहते हैं। ఇక్కడ అంటున్న పెద్ద విషయం ఏంటో తెలుసా, लेकिन यहाँ बड़ी बात कहता है ఆయన చూడటం కూడా అసాధ్యమే. उसको हम देख भी नहीं सकते। ఎలాగా సాధ్యం, कैसे नहीं देख పరిశుద్ధత पाएंगे లేకపోతే. अगर पवित्रता ही नहीं होगी तो। పరిశుద్ధత అంటే ఏంటి, पवित्रता मतलब क्या है, ఏదైనా చెప్పబడిన ప్రతి కొటేషన్ చక్కగా రాసుకోండి, आज के दिन बताया गया हर एक वचन को अच्छे से आप लिख लीजिए, వాటి మంచి ధ్యానం చేసుకోండి. बाद में अच्छे से उन वचनों को खोल के पढ़िए। అదంతా జీవితంలో కలిగి ఉండటమే పరిశుద్ధత. ये सारी बातें हमारे जीवन में रहना ही पवित्रता है। ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి, जिन चीजों को अपने अंदर से निकालना है उन्हें निकालना है, దేన్ని జీవితంలో అమలుపరచాలో దాన్ని అమలుపరచాలి. जिसको अपने जीवन में रखकर उसका पालन करना है, उन चीजों का पालन करना ही है। అటు ఇటు అయిందా మనం కూడా అటోడు ఇటు అయిపోతాం. ఇక इधर का उधर हो गया तो हम भी इधर के उधर हो जाएंगे। పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళు పరమ నరకానికి వెళ్ళిపోతాం. स्वर्ग राज्य में जाने वाले हम नरक में चले जाएंगे। మనం కనుక అటు ఇటు అయింది అనుకోండి, अगर हमारे अंदर जो होना चाहिए वो ना हो तो इधर का उधर हो పరిశుద్ధత गया, బదులుగా అపవిత్రత మనలో వచ్చింది అనుకోండి, पवित्रता की बजाय अपवित्रता हमारे अंदर आ गई, నీతికి బదులుగా దుర్నీతి మనలో వచ్చింది అనుకోండి, धार्मिकता की बदले हमारे अंदर अधर्म आ गया तो, స్వస్థ బుద్ధి బదులుగా దుర్బుద్ధి వచ్చింది అనుకోండి, अच्छी बुद्धि के अलावा बुरी बुद्धि हमारे अंदर आ गई तो, అంటే అటు ఇటు అయిపోయింది. इधर का उधर हो गया, ఏది ఉండకూడదు అది ఉంది, जो नहीं हमारे अंदर होना चाहिए वही आ गया है ఏది तो, ఉండాలో అది లేదు. जो होना चाहिए वो नहीं है तो అప్పుడు ఏమవుతుంది, तब क्या होगा, మనం కూడా అటు ఇటు అయిపోతాం. हम भी इधर के उधर हो जाएंगे। చిన్నప్పుడు ఆటలాడేవాళ్ళం, बचपन में गेम खेलते थे हम, అటుకులు చిటుకులు మారండో అని, इधर उधर हो जाओ करके एक गेम होता था, అటు ఇటు వాళ్ళు మారాలని ఆట ఆడేవాళ్ళం. इधर के लोग उधर आ जाओ, उधर के लोग इधर आ जाओ करके एक खेल होता था। అట్లాగే కళ్ళు తెరిచేటప్పటికి పరలోకం అనుకున్నాం కానీ పరమ నరకంలో ఉంటాం. और इसी तरह जब हमारी आंखें खुलेगी हम सोचेंगे हम स्वर्ग में है लेकिन नरक में होंगे। కాబట్టి అలా ఉండదు ప్రియులారా. इसलिए ऐसे मत रहो प्रियो, దయతో మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటంలో, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటంలో శ్రద్ధ కలిగి ఉండండి. कृपा करके अपने जीवन को अच्छे से बचाए रखने के लिए, अपने अंदर पवित्रता को पूर्ण रीति से आने के लिए आप प्रयास कीजिए। అందుకే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా పేతురు గారు అంటున్నాడు, पहला पत्रस पहला अध्याय 15-16 में पत्रस कहता है, ఏమంటున్నాడు చూడండి, 15-16 అధ్యాయంలో अध्याय వచనాల్లో 15-16 वचन में देखिए, చదవండి ఒకసారి. पर ఇక్కడ जैसा तुम्हारे बुलाने वाला पवित्र है वैसे ही तुम भी अपने सारे चाल चलन में पवित्र बनो, क्योंकि लिखा है पवित्र बनो क्योंकि मैं पवित्र हूँ। ఇక చూడండి చక్కగా నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక
మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 14 वचन में अच्छे से लिखा है, आज्ञाकारी बालकों के समान अपनी अज्ञानता के समय की पुरानी अभिलाषाओं के सादृश ना बनो। చూడండి చక్కగా చెప్తున్నాడు. कितने अच्छे से कहा है। ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. वो पवित्र है इसलिए हमें भी पवित्र बने रहना है। అందుకు మంచి పిల్లల్లాగా, इसलिए एक अच्छे आज्ञाकारी बालकों के समान, బుద్ధి కలిగిన పిల్లల్లాగా, एक अच्छी बुद्धि रखने वाले बच्चों के విధేయత समान, కలిగిన పిల్లల్లాగా, प्रभु के सामने झुक के रहने वाले అంటే बच्चों के ఆయన समान, మాటకు లోబడే పిల్లల్లాగా. मतलब उसकी बातों की आज्ञा को मानकर झुक के चलने वाले बच्चों के समान। ఆ పిల్లలు ఎలా ఉండాలంట? वो बच्चे कैसे होते हैं? మీ పూర్వపు అజ్ఞాన దశలు అంటే తెలిసి తెలియని పరిస్థితుల్లో ఉన్నారే, పాపం అంటే ఏందో పరిశుద్ధత అంటే ఏందో తెలియలా, ఆ స్థితిలో ఉండక अज्ञानता के समय की पुरानी अभिलाषाओं के सादृश ना बनो। पता नहीं था जब हम प्रभु में नहीं थे, क्या सही है क्या गलत है पता नहीं था ना, ऐसे ना रहते हुए మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. अपनी अभिलाषाओं के अनुसार मत चलो। అంటే మనకు అనేక ఆశలు ఉంటాయి మానవ రీత్యా, हमारे అనుసారంగా వాటన్నిటి బట్టి నడవద్దు. हम इंसान है, शरीर के अनुसार हमारे अंदर बहुत सारी आशाएं होती है, लेकिन उन आशाओं के अनुसार ना चलते हुए మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు, ఆ మాటను మాత్రం బాగా గట్టిగా పట్టుకోండి. जैसा तुम्हारा बुलाने वाला पवित्र है, इस बात को आप स्थिर रूप से पकड़े रहो। ఆ ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు, ఒక దానిలో కాదు, ఒక దానిలో బాగుండి ఇంకో దానిలో బాగాలేదని కాదు, అన్ని విషయాల్లో పరిశుద్ధులై ఉండండి. ऐसे ही तुम अपने सारे चाल चलन में पवित्र बने रहो, थोड़े से में नहीं, सारे चाल चलन में। అందుకే 2వ పేతురు పత్రిక ఆఖరిగా చూసుకుని ముగించుకుందాం. आखिरी में देखकर खत्म करेंगे। दूसरा पत्रस 3వ అధ్యాయము 3रा अध्याय 11-14 వచనాల వరకు చూద్దాం. 11 నుంచి 14. 11 से लेकर 14 तक देखेंगे। ఇవన్నీ ఇటు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాక కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారయుండి ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త కలిగి ఉండుడి. यहाँ पे 10वें वचन से 14 तक हम देखेंगे। परंतु प्रभु का दिन चोर के समान आ जाएगा, उस दिन आकाश बड़ी हड़हड़ाहट के शब्द से जाता रहेगा और तत्व बहुत ही तप होकर पिघल जाएंगे और पृथ्वी और उस पर के काम जल जाएंगे। जबकि ये सब वस्तुएं इस रीति से पिघलने वाली है, तो तुम्हें पवित्र चाल चलन और भक्ति में कैसे मनुष्य होना चाहिए और परमेश्वर के उस दिन की बाट किस रीति से जो होना चाहिए और उसके जल्द आने के लिए कैसा यत्न करना चाहिए, जिसके कारण आकाश आग से पिघल जाएंगे और आकाश के गण बहुत ही तप्त होकर गल जाएंगे। पर उसकी प्रतिज्ञा के अनुसार हम एक नए आकाश और नई पृथ्वी की आस देखते हैं जिनमें धार्मिकता वास करेगी। इसलिए हे प्रियो, जबकि तुम इन बातों की आस देखते हो तो यत्न करो कि तुम शांति से उसके सामने निष्कलंक और निर्दोष ठहरो। ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలట? किस विषय में हमें ध्यान से रहना चाहिए? మనం ఇప్పుడు జాగ్రత్త లేకుండా ఉంటే यदि हम ध्यान से अभी नहीं रहेंगे तो ఒక దినం రాబోతుంది, అంతా లయమైపోద్దట, एक दिन आने वाला है, ये सब कुछ खत्म हो जाएगा, మహావేంద్రంతో కరిగిపోతుందట. ये सब कुछ एक तप्त के साथ पिघल जाएगा। కాబట్టి ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? దేవుని దినపు రాక కొరకు కనిపెట్టుచు. प्रभु के दिन की बाट जोते रहना। కనిపెట్టడమే కాదు, ఆశతో అపేక్షించాలంట, ఆశతో ఎదురు చూడాలంట. देखते ही रहना, बाट जोते ही रहना नहीं, అంటే- आशा के साथ रहना चाहिए ఇవన్నీ हमें। కరిగిపోయే దినము రాబోతుంది, ఆ దినం కోసం ఆసక్తితో ఎదురు చూడాలంట. ये सब कुछ पिघल जाने वाला दिन एक दिन आने वाला है, पिघल जाएगा, उसका भी आशा से हमें इंतजार करते रहना चाहिए। ఏనాడు చేతన మంచి దినం అయితే బాగుండు, కానీ ఇదన్నీ కరిగిపోయే దినం అయితే ఎలా ఎదురు చూడమంటారు అనొచ్చు. आप बोल सकते हैं कोई अच्छा दिन हो तो उसका इंतजार हम कर सकते हैं, ये सब कुछ खत्म हो जाएगा, पिघल जाएगा, उसके लिए आशा रखो, उसका इंतजार करो बोलोगे तो कैसा होगा? అనిపించవచ్చు. ऐसा सोच सकते ఏదైనా हो మంచి आप। మాటలు చెప్పండి, కానీ ఏంది ఈ మాట భయపడుతున్నారంట. आप अच्छी बातें बताओ, क्यों ऐसी बातें बता के डरा रहे हो करके सोच सकते हो। దేవుడు ఆది నుండి తెలియపరుస్తున్న విషయం, प्रभु आदि से ही ये कहता हुआ आ रहा है। మన విశ్వాస జీవితాన్ని అవలంబించినప్పటి నుంచి మనల్ని హెచ్చరిస్తున్న విషయం. हमारा विश्वास का जीवन की शुरुआत जब से की है, तब से इन बातों के द्वारा हमें सावधान करता जा ఒక रहा దినం है। అంతా కూడా ఇది నశించిపోబోతుంది. एक दिन आएगा ये सब नाश हो जाएगा। ఎప్పుడా ఇంకా సరి చేసుకుందాం, ఇవాళ రేపు అనుకోబాకండి. कब 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 अपने आप को सुधारेंगे, आज या कल करके मत सोचिए। ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. वो दिन कब आएगा पता नहीं, కాబట్టి इसलिए ఆ దినము తొందరగా వస్తే బాగుండని ఆశతో ఎదురు చూడండి, ఎందుకంటే తొందరగా విడుదలైపోద్ది మనకి. वो दिन जल्दी आ जाए तो अच्छा है करके इंतजार करो, तब हमें जल्दी इस संसार से छुटकारा मिल जाएगा। ఎందుకంటే మీ తలలు ఎత్తుకోనండి, क्योंकि अपने सर को उठाओ, మీ విడుదల సమీపించింది అని आपका వాక్యం छुटकारा का చెప్తుంది. दिन बहुत ही नजदीक है करके वचन कहता అంటే है। ఈ లోకం నుండి మనం ఎత్తబడే దినం విడుదల దినము. मतलब इस संसार से खत्म होकर उठ के जाने वाला दिन हमारे लिए छुटकारे का दिन है। కాబట్టి ఆ దినం కావాలి అంటే మీరు ఆశతో ఎదురు చూడాలి. वो दिन आपको चाहिए तो आशा से आपको
इंतजार करना है। ఆ దినం కోసం ఎదురు చూడాలంటే ఇప్పుడు దాకా వద్దనుకున్న వాక్యాలు ఎన్నైతే చూసామో ఎన్ని మనం విడిచిపెట్టుకోవాలా. अभी तक उसका आशा से इंतजार करके वहां जाना है, तो अभी तक हमने वचन सुना ना, क्या क्या चीजें हमारे अंदर नहीं होनी चाहिए, वो चीजों को अपने अंदर से निकाल डालो। పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త, అది కూడా మామూలు జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. पवित्र चाल चलन के साथ, भक्ति के साथ बड़े ही ध्यान से हमें रहना चाहिए, ఎందుకంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడబోతుందట. क्योंकि नए आकाश और नई पृथ्वी की सृष्टि होने वाली है। ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, इसका आप बाट जोते हो इसलिए, అంటే ఇప్పుడు చెప్పేసినాడు మీరు కనిపెట్టుకోండి అని మనకు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. हमसे पवित्र आत्मा परमेश्वर ने बता दिया कि आप इसकी बाट जोते रहो, इंतजार करते रहो। రాజీయే కదా అందరు ఈ మాటకి? तो सब सहमत है ना इस बात అందరు में? కనిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? सब इस बात की बाट जोना चाहते हैं, इंतजार करना ఆ चाहते हैं ना, పాపాలని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? पापों को छोड़ना चाहते हैं ना। ఇప్పుడు ఏమంటున్నాడు? तो इसलिए क्या कहता है, తనంతట తానే అంటున్నాడు, वो खुद कहता है, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక इन बातों की आस देखते हो तो శాంతము గలవారై तुम शांति से रहो, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను, और उसके सामने निष्कलंक और निर्दोष ठहरो। ఆయన దృష్టికి చూసుకోండి, उसकी नजर में, మనుషుల దృష్టి గురించి इंसानों की ఆలోచించలేదు. नजर में नहीं। అలా చూచుకుంటే अगर इंसानों की नजर के बारे में सोचोगे तो అంటే దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండాలి అనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అంటున్నాడు. प्रभु की नजर में हमें योग्य बने रहना है, इस पर बड़े ध्यान से रहो करके कहता है। ఇది మన విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం. यही हमारे विश्वास का जीवन है, पवित्र जीवन है। దీనికి కాకుండా మనం ఏదో ఆషామాషగా అలవాటు చొప్పున కూర్చున్నాం, పోయాం, అటెండ్ అయ్యాం అనేది మనకు మనమే మోసం చేసుకోవటం. చాలా జాగ్రత్తగా ఉండండి. ऐसा ना रहते हुए बस आ गए, हमने सुन लिया, अटेंडेंस पूरा हो गया और चले गए करके सोचोगे तो ये ऐसा मजाक वाला जीवन नहीं है। కాబట్టి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి మీరు రాసుకున్న దాన్ని బట్టి ధ్యానం చేసుకోండి, లేకపోతే వీడియో మన యూట్యూబ్ లో చూడండి, మళ్ళీ ఒకసారి పరీక్షించుకోండి. సంపూర్ణ జాగ్రత్తతో పరిశుద్ధులు అవటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయంగా ఉండుగాక. अभी तक जो हमने सुना है, अगर आपने लिखा हुआ है तो बाद में बैठ के अच्छे से आप वचन को पढ़ लीजिए, नहीं तो यूट्यूब में वीडियो होगा, उसको देख लीजिए और बड़े ध्यान से अपने जीवन को इस वचन के द्वारा नाप के देखिए मैं कैसा हूँ। రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करें। మా పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. पवित्र परमेश्वर, आपके चरणों को धन्यवाद। ఆయన నీ కుమారుని మా కోసం ప్రాణంగా పెట్టడమే కాకుండా अपने पुत्र को हमारे लिए दे दिया, इतना ही नहीं प्रभु, ప్రతిదినం మమ్మల్ని హెచ్చరిస్తున్న ప్రభా నీకు స్తోత్రం. हर दिन हमें सावधान कर रहे हैं, धन्यवाद प्रभु। నాయన, మా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవటంలో మేము శ్రద్ధ కలిగే విషయాలు బట్టి హెచ్చరించినందుకు వందనాలు. हमारे पवित्र जीवन को बचाए रखने के लिए कितने श्रद्धा से हमें रहना है बताए प्रभु, धन्यवाद। ఎందుకంటే ఈ పరిశుద్ధత లేకుండా ఆ పరిశుద్ధ రాజ్యంలో నీ పరిశుద్ధుడైన నీతో మాకు పాలు పంపులు ఉండవు ప్రభు. यदि हम पवित्र नहीं रहेंगे तो आपके उस पवित्र राज्य में हम सहभागी नहीं हो पाएंगे। కాబట్టి విన్న ప్రతి వాక్యం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో 100% ఫలించినట్లు సహాయం చేయండి. तो इसलिए जो वचन हमने सुना है प्रभु, सबके जीवन में 100 के 100 गुना फलवंत होने के लिए मदद कीजिए। పరిశుద్ధాత్ముడా, మీరే ఆ సహాయం చేస్తాను వాగ్దానం చేశాడు, కృప చూపండి. पवित्र आत्मा, आप ही मदद कीजिए, हम पर अनुग्रह दिखाइए। చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్ आमीन ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్, సబ్కో జై మసీహ్. అందరికీ వందనాలు.